Hi dear students, welcome back to NEET Hand ఛానల్. నీట్ యూజీ 2024-25 ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ అయితే రిజల్ట్ వచ్చేసింది. దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లీస్ట్ కట్ ఆఫ్ ఏ కాలేజ్లో అయిందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కట్ ఆఫ్ అయిందని చూసినప్పుడు ఏపీలో ఓపెన్ 660, తెలంగాణ సేమ్ 660, ఓబీసీ 660 అండ్ తెలంగాణ 658, ఈడబ్ల్యూఎస్ 655, 655, ఎస్సీ 581, 575, 552, 544. సో ఈ విధంగా అయితే కట్ అయింది. అండ్ ఆ లీస్ట్ కాలేజ్ ఇదంతా చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే. సో ఫస్ట్ తెలంగాణలో లీస్ట్ కాలేజ్ అసోబాద్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఏపీలో లీస్ట్ కాలేజ్ వచ్చేసి జిఎంసి విజయనగరం లీస్ట్ కాలేజ్. సో ఈ విధంగా అయితే ఈ రెండు స్టేట్స్లో కట్ ఆఫ్ కావడం జరిగింది. అండ్ టాప్ 5 కాలేజెస్ రెండు స్టేట్లో చూస్తే ఆల్ ఇండియా కోటాలో తెలంగాణలో యాజ్ యూజువల్ నెంబర్ 1లో గాంధీ ఉంది, నెంబర్ 2లో ఉస్మానియా ఉంది, నెంబర్ 3లో ఈఎస్ఐ ఉంది, నెంబర్ 4 కాకతీయ, నెంబర్ 5 రిమ్స్ ఆదిలాబాద్ అయితే ఉంది. ఈ 5 కాలేజెస్ టాప్ 5లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఏపీలో చూసినట్లయితే ఏఎంసీ టాప్ 1లో ఉంది. అండ్ నెంబర్ 2 జిఎంసి గుంటూరు అండ్ నెంబర్ 3 ఆర్ఎంసీ కాకినాడ, నెంబర్ 4 కేఎంసీ కర్నూలు, నెంబర్ 5 తిరుపతి ఎస్విఎంసి తిరుపతి. సో ఈ 5 కాలేజీలు అయితే రెండు స్టేట్స్లో టాప్ 5లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో నుంచి తెలంగాణ నుంచి ఏపీ నుంచి ఎక్కువ మంది వెళ్తారంటే ఈ టాప్ 5లో తప్పించి వేరే వాటిలలో వేటిలో కూడా తెలంగాణ ఆర్ ఏపీ స్టూడెంట్స్ చేరరు. ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ ఎక్కువే ఉంటాయి ఆల్రెడీ. వాళ్ళ లోకల్ కౌన్సిలింగ్లో వాళ్ళకు బెటర్ సీట్ వస్తుంది. కాబట్టి టాప్ 1-2 కాలేజెస్లో వచ్చిన వారు మాత్రమే టాప్ 1-2 అంటే తెలంగాణలో గాంధీ, ఉస్మానియా అండ్ ఏపీలో ఈ ఏఎంసీ అండ్ అదేవిధంగా జిఎంసి గుంటూరు ఇలా ఒక టాప్ 2 కాలేజీలో వచ్చిన వారు మాత్రమే జాయిన్ అవుతారు. బోలెడన్ని సీట్లు ఇంకా వేరే స్టేట్ వాళ్ళు వచ్చి జాయిన్ కావడం జరుగుతుంది. అండ్ ఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ చూసి ఎవరైనా పాసిబుల్ ఉన్నవారు టాప్ కాలేజీలో ఈ టాప్ 1-2లో వస్తే మాకు సీట్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నవారు అయితే డెఫినెట్‌గా వెళ్ళి మీరు ఆల్ ఇండియా కోటాలోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్‌కి సీట్లు అయితే వస్తాయి. సో ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంది ఏపీ, తెలంగాణలో. జస్ట్ రౌండ్ 1 ఇంకా మనకు చాలా దూరం వెళ్ళాల్సింది ఉంది. రౌండ్ 4 వరకు కూడా. సో ఇది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నవారు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతే స్టేట్ కొంచెం కట్ ఆఫ్ తగ్గొచ్చు. అండ్ ఎయిమ్స్ అండ్ జిప్మర్ ఇలాంటి వాటిలో వచ్చిన వారు అండ్ టాప్ 2లో వచ్చిన వారు మాత్రమే తెలంగాణ ఆర్ ఏపీ స్టూడెంట్స్ అందులో వెళ్ళిపోతారు. లేకపోతే మిగతా వాళ్ళంతా లోకల్‌లోనే వస్తారు మళ్ళీ. అండ్ లోకల్ కౌన్సిలింగ్, లోకల్ మెరిట్ లిస్ట్ ఇంకా రానే లేదు. సో ఈ మెరిట్ లిస్ట్ అనేటివి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు అది వచ్చేస్తుంది. తెలంగాణలో ఎప్పుడైనా రావచ్చు ఇంకా. దాని గురించి డేట్స్ అయితే చెప్పనాల్సిన అవసరం లేదు. అండ్ ఏపీ కాస్త టైం పట్టే అవకాశం అయితే ఉంది. తెలంగాణ అయితే మెరిట్ లిస్ట్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. సో మొత్తానికి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇప్పుడు మనం చూసే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్.